యోహాను సువార్త 17వ అధ్యాయం 26వ వచనం. నీవు నా యందు ఉంచిన ప్రేమ. తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, మీ లేఖనాన్ని మరోసారి అధ్యయనం చేయడానికి నీ పాదాల సమీపానికి రాగా మీరు మీ ఆత్మచేత నింపి మా సమయాన్ని దీవెనగా మార్చండి. అనేక మంది ప్రియులు వాక్యంలో ఒక్క మాట దొరికినా చాలని ఎదురు చూసేవారున్నారు. వాక్యాన్ని ఆకలితో భుజిస్తున్న వారున్నారు. వాక్యంలో సంతోషించేవారున్నారు. వాక్యంలో నుండి జీవాన్ని స్వీకరిస్తున్న వారున్నారు. మిమ్మల్ని గురించిన ప్రత్యక్షత పొందుతున్నవారున్నారు. వారందరి క్షేమం కోసం నీ దాసుని మీ ఆత్మచేత నింపండి. మా సమయం యావత్తు దీవెనగా మార్చండి. మీ ప్రియకుమారుని నామంలో మీ సన్నిధికి రావడానికి మీరు మాకిచ్చిన ఈ సమయం కొరకు, తరుణం కొరకు రుణస్థులమని చెప్తూ నీ దాసుని మీ ఆత్మచేత నింపండి నాయన. అనేక సమస్యల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు. వారిని దయచేసి జ్ఞాపకం చేసుకోండి. తమ యొక్క ఛానల్స్ కోసం ప్రార్థించమని అడుగుతున్న వారు ఉన్నారు. వారి ఎడల మీ కనికరం చూపండి. నీతిమంతుడు అయిన మా గొప్ప తండ్రి, చెల్లి సుహాసిని కొరకు ప్రార్థన చేస్తున్నాను. తన ట్రాన్స్ఫర్ విషయంలో కొంచెం కూడా ముందుకు సాగని పరిస్థితి కనపడుతుంది. ఎవరున్నారు మాకు? మీరొక్కరే. మీరు తప్ప కార్యం చేయగలిగిన వారు ఎవరూ లేరు. ఎంతమంది ప్రయత్నం చేసినా మీరు ఆజ్ఞ ఇవ్వాలి కదా. కృప చూపించండి నాయన, కృప చూపించండి. మరోసారి మా సమయం యావత్తు దీవెనగా మార్చండని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునిలో ఉన్న ప్రేమను మనం అధ్యయనం చేస్తున్నాం. ప్రభువులో ఉన్న ప్రేమను అధ్యయనం చేస్తున్నప్పుడు ఈసారి ఆయన ప్రేమలో ఉన్న జ్ఞానం, ఆయన ప్రేమలో ఉన్న జ్ఞానం అది మానవ జ్ఞానానికి మించింది. మానవ జ్ఞానానికి అందని ప్రేమ అది. దాని కొరకు మొదటిగా మన వైపు నుంచి ఒక మాట చూద్దాం. మన ప్రేమను ఎలా ఉండాలని దైవాత్మ కోరుకున్నారో ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఇలా అన్నారు ఆయన. మీ ప్రేమ 9, 11 వచనాలు కలిసి ఉంటాయి కదూ. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అని ఉంటుంది. సహజంగా మానవుడు ఒక వ్యక్తిని ప్రేమించేటప్పుడు, ఒక విషయాన్ని ప్రేమించేటప్పుడు ప్రేమ అనేది ఎలా ఉండాలి అంటే జ్ఞానంతో కూడిందై ఉండాలి అన్నాడు. ఈ జ్ఞానం అనుభవ జ్ఞానం అన్నాడు. అనుభవ జ్ఞానంతో కూడినటువంటి ప్రేమ అయితే అది మోసపోదు, జాగ్రత్త కలిగి ఉంటుంది. అంతేకాదు, ఆ ప్రేమ అవసరమైనంత మేర ఉంటుంది. అంతేకాదు, అది సమతౌల్యంగా ఉంటుంది. అలా కాకుండా జ్ఞానం లేని ప్రేమ ఉంటే కేవలం అది పిచ్చిది. పిచ్చితనం తప్ప మరొకటి కాదు. మీరు ఆలోచించండి. మానవ జ్ఞానం అనేకసార్లు నవ్వులు పాలవడానికి కానీ, అనేకసార్లు అవమానాల పాలవడానికి కానీ, అనేక మార్లు ఓడిపోవడానికి కానీ, మేలు చేసేటప్పుడు మీరు చూపించే ప్రేమ కానీ, సలహా ఇవ్వడంలో మీరు చూపించే ప్రేమ కానీ, మీరు ఒక వ్యక్తిని పట్టించుకుని ఆదరించే దగ్గర చూపించే ప్రేమ కానీ, ఎందుకని అది తిరిగి మీకు శత్రుత్వాన్నో, నష్టాన్నో, బాధనో, కన్నీటినో, అవమానాన్నో ఎందుకు మిగులుస్తుంది? ఆ ప్రేమలో అనుభవ జ్ఞానం లేదు.
ఇది ప్రతి పరిశుద్ధుడు ప్రభు పాదాల దగ్గర చేయవలసిన అత్యున్నతమైన ప్రార్థనలో ఒక ప్రార్థన ఇది. దేవా, నా ప్రార్థన తెలివితోనూ, నా ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతో ఉండడానికి సహాయపడండి అని అడగాలి. ఈ ప్రార్థనలో పైన అంటాడాయన, శ్రేష్ఠ కార్యములను వివేచింపగలవారు అగుటకు అంటాడు. ప్రభువా, వివేచించడానికి సాయపడండి అని అడగడం కూడా ఉన్నతమైన ప్రార్థనలో ఒకటి. దైవికమైన ఉన్నత ప్రార్థనలు ఇవన్నీను. కేవలం భౌతిక సంబంధమైన వాటిని కావాలని అడగడం వేరును, ఆత్మ సంబంధమైన అడగటం వేరు. ఈ ఆత్మ సంబంధంగా అడిగే వాటిలో ఈ ప్రేమలో అనుభవ జ్ఞానం ఈ అనుభవ జ్ఞానం లేకపోవడం అనేది సర్వత్రా కనిపిస్తూ ఉంటుంది. అయితే మనకు ఆ అనుభవ జ్ఞానాన్ని వాక్యంలో నుండి అనుభవ జ్ఞానం మనకు అందుతుంది. అపోస్తుల బోధలో నుండి అనుభవ జ్ఞానం అందుతుంది. ఈ రీతిగా సహవాసంలో నుండి కూడా అనుభవ జ్ఞానం అందుతుంది. అలా ప్రేమించడం అనేది మనం సమతౌల్యంగా పరలోకానికి ఇష్టంగా ప్రేమించడానికి హేతు అవుతుంది. మరి మానవ ప్రేమ విషయంలోనే ఇంత జాగ్రత్త ఉంటే, దేవుని ప్రేమ దగ్గరికి వచ్చేటప్పటికి అనుభవ జ్ఞానం కాదు, జ్ఞానమే. అది నా జ్ఞానానికి అందనిది. ఈ మాట ఎఫ్సి పత్రికలో పౌలు గారు రాశారు. చూడండి ఒకసారి మీరు. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయంలో 19వ వచనంలో, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అన్నాడు. ఆ ప్రేమలో మానవ జ్ఞానం అర్థం చేసుకోలేని జ్ఞానం ఉంది. మానవ జ్ఞానం అర్థం చేసుకోలేదు. నేను ఉదాహరణకు ఒక మాట చెప్తాను, కొంచెం మనసు పెట్టి వినండి. అదేమిటంటే, యోసేపు సహోదరుల చేత ద్వేషించబడ్డాడు. మంచివాడు ద్వేషించబడడం ఏంటి? అవమానించబడ్డాడు. అంతేకాదు, అమ్మివేయబడ్డాడు. బానిసగా మారాడు. ఇదంతా చూస్తున్నప్పుడు ఏమిటిదంతా? పిచ్చి పిచ్చిగా ఉంది కదా. ఒక వ్యక్తిని ఉన్నతంగా తేవాలి అని అనుకుంటే అతన్ని ఎలా తర్ఫిదు చేయాలి? నేటి దినాన్న ఒక కుర్రాన్ని మనం ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలి అనుకుంటున్నాం అనుకోండి, అతన్ని డెహ్రాడూన్ స్కూల్లో వేస్తాం. లేదు, ఇంకా శ్రేష్టమైన స్కూల్స్ ఏమైనా ఉన్నాయని చూస్తాం. ఇలాంటి వాటిలో చేర్చడం ద్వారా అతడు ఇండియన్ క్యాడర్ కొడతాడని ఒక నమ్మకం. అది మన జ్ఞానం. కానీ దేవుడు ఎక్కడో ఒక పల్లెటూరులో, ఓ సామాన్యమైన పాఠశాలలో, పుస్తకాలు కొనుక్కోవడానికి కూడా తాహతు లేని పరిస్థితుల్లో, ఎవరి వద్దనో పాత పుస్తకాలు వారు కొట్టుకేస్తుంటే అవి తీసుకెళ్ళి కొనుక్కుని తెచ్చి అందులో తెల్ల కాగితాలు కుట్టుకుని రాసుకుని చదివినవారు, కొరతలన్నీ ఎరిగినవారు, కష్టాల గుండా ప్రయాణం చేసిన వారిని ఆ స్థానానికి తీసుకుని పెడతాడు ఆయన. ఆ జ్ఞానానికి ఈ జ్ఞానానికి ఎంత వ్యత్యాసం ఉందో. అక్కడికి వెళ్ళి బానిసగా ఆ పొతిఫర్ ఇంట అంత నమ్మకంగా పనిచేస్తే భార్య చేత శోధించబడటం ఏమిటి? శోధనకు అవకాశం కలిగింది ఏమిటి అతనికి? అంత నమ్మకంగా పరిశుద్ధంగా బ్రతికిన వ్యక్తికి అరే అన్యాయంగా చెరసాల్లో వేశారేమిటి? ఇదంతా చూసినప్పుడు నిజంగా దేవుడు ప్రేమిస్తున్నాడా మనిషిని? ప్రేమించి ఈ అనుభవాలన్నింటి గుండా తీసుకుని వెళుతున్నాడా? ఈ అనుభవాల గుండా మనిషిని తీసుకుని వెళ్ళడం వల్ల అవమానం, నింద, కష్టం, బాధ, వేదన, కన్నీరు, శ్రమ
ఇవన్నీ కలుగుతున్నాయి కదా. కానీ ఒకానొక దినాన్న అతను సింహాసనం మీద ఉన్నాడు. సోదరులందరూ వచ్చి నిలబడినప్పుడు అతడు ఇంటికి వచ్చి, మీరు అమ్మేసిన మీ సోదరుని నేనే అన్నప్పుడు వాళ్ళు ఎంత షాక్ అయి ఉంటారో మీరు ఊహిస్తారా? మీరు అమ్మకపోతే నేను ఈ స్థానానికి వచ్చేవాడిని కాదు. మీరు అమ్మారు, ఇదంతా దేవుడు నా మేలు కొరకే చేశాడు అంటాడు యోసేపు. అంటే అందులో ఏముందో చెప్పండి? దైవికమైన జ్ఞానం. దైవికమైన జ్ఞానం. ఒక సామాన్యమైన స్థానం నుండి ఉన్నత సింహాసనానికి తీసుకుని వెళ్ళడానికి భూమి మీదనే భౌతిక సంబంధంగా ఆయన చూపించిన జ్ఞానం ఎంతైతే, ఒక పాపిని మహిమగల సింహాసనంలో కూర్చోబెట్టడం కొరకు ఆయన చేసినటువంటి ఆ దైవికమైన ప్రణాళిక ఊహకందని ప్రణాళిక. అది ఊహకందని ప్రణాళిక. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అపవాది దేవునితో పోరాడుతున్నటువంటి పోరాటం కనపడుతుంటుంది. ఇది సామాన్యమైన యుద్ధం కాదు. అందుకనే తమ్ముడు భద్రాచలంలో ఉంటాడు తమ్ముడు బర్నబా ప్రసాద్ అని, ఆయన యుగాల సంగ్రామం అనే ఒక పుస్తకం రాశాడు. అంటే మనకు అర్థం కాదు ఈ యుద్ధం. కానీ దేవుని జ్ఞానం ఉందే, జ్ఞానం అనేది నేను మీకు ఒకటి రెండు మాటలు చూపిస్తాను. దయచేసి నాతో పాటు ప్రసంగి గ్రంథం దగ్గరికి రండి. ప్రసంగి గ్రంథాన్ని దగ్గరికి వస్తే 9వ అధ్యాయం 19వ వచనం. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము అన్నాడు. ఇలా అందాం, యుద్ధాయుధాల కంటే కాదు, యుద్ధం కంటే కూడా జ్ఞానం శ్రేష్టమైంది. యుద్ధం కంటే, యుద్ధాయుధాల కంటే జ్ఞానం శ్రేష్టమైంది. దేవుడు ఆ యుద్ధరంగంలో నిలబెట్టిన వ్యక్తి రక్తమాంసాల్లో పాలివాడైనవాడు. ఆయన ఒక సామాన్యమైన అమ్మకు పుట్టాడు. పుట్టిన తరువాత స్థలం లేక ఆయన్ని పశువుల తొట్టులో పెట్టారు. ఏమిటిదంతా? అర్ధరహితంగాను, అసందర్భమైందిగాను, తెలివి లేనిదిగాను, జ్ఞానహీనమైందిగాను కనపడుతుంటుంది. గాఢాంధకారాన్ని పొత్తిగుడ్డలుగా కలిగినవాడు, సమీపించరాని తేజస్సులో వసించేవాడు, ఆ పశువుల తొట్టిలో పండుకోబెట్టడం ఏమిటిది? అర్థం కాదు. ఆయన ఒక సామాన్యుడి వలె వాళ్ళ తల్లికి తండ్రిగా పిలువబడిన యోసేపుకు లోబడడం ఏమిటి? అర్థం కాదు. 30 సంవత్సరాల వరకు వాళ్ళ తల్లి లోబడి ఉన్నాడని రాసింది ఆయన. ఇది అర్థం కాని సంగతే. ఆ మీదట ఆయన తాను నిర్మించుకున్న, తాను ఏర్పరచుకున్న ఆ జనాంగం మధ్య 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఈ 3.5 సంవత్సరాల పరిచర్యలో అవమానించబడ్డా, నిందించబడ్డా, తక్కువ చేయబడ్డా, ఆయన హీనపరచబడ్డా, కొండపేటు వరకు ఈడ్చుకొని పోబడ్డా, ఆ పట్టణం కట్టబడిన కొండ మీదకు తీసుకొని పోయి తలకిందులుగా కింద పడద్రోయాలని మనుషుల ఆలోచనకి ఆయన లోనయ్యాడా? అక్కడి నుంచి ఆయన తప్పించుకుని రావడం ఏమిటిదంతా?
అటు తరువాత యోసేపును అమ్మేసినట్టు ఈయన కూడా అమ్మేయబడ్డాడు. అన్యాయపు తీర్పు పొందాడు. చూడడానికి ఇష్టం పుట్టనంతటి అసహ్యమైన రూపానికి ఆయన వచ్చాడు. ఎవరు చూడలేరు అంటాడు యెషయా గ్రంథంలో. ఆయన ముఖం చూడడం. ఇంతగా అవమానించబడాలా? ఇంత నికృష్టమైనటువంటి శిలువ శ్రమ పొందాలా? ఇంత గాయపరచబడ్డాలా? ఇదేమిటి? దేహంలో ఒక్క రక్తపొట్టు కూడా లేకుండా కారిపోవడం. ఆ తల మీద ముండ్ల కిరీటం ఏమిటి? చేతుల్లో మేకులు ఏమిటి? కాళ్ళల్లో మేకేమిటి? ఆ డొక్కలో బల్లె పోటేమిటి? వీపంతా చాళ్ళు చాళ్ళుగా దున్నడం ఏమిటి? అరే ముఖాన మనిషి ఉమ్మే ఏమిటిదంతా? అరే సామాన్యమైనటువంటి సైనికులు ఆయన తల మీద రెల్లు కర్రతో కొట్టడమా? ఏమిటిది? బహుశా అపవాదికి కూడా పిచ్చెక్కిపోయి ఉంటుంది. ఏంటిదని? ఏమైతే ఏమైందిలే, ఆయన చచ్చిపోతాడు, చాలు, ఓడిపోతాడు, చచ్చిపోయాడని చనిపోయినట్టే ఇంకా అనుకున్నాడు. కానీ ఆయన మనిషిని ఇంత ప్రేమించడం ఏమిటి అనేది ఎవడి జ్ఞానానికి అందంది. చివరికి దురాత్మల సమూహానికి కానీ వాళ్ళ యొక్క అధిపతికి కూడా అర్థం కానిది, అందనిది. దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి లేఖనం చెప్తున్న మాట ఆశ్చర్యకరమైన మాట అది. అదేమిటంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనంలో ఇలా రాస్తాడు. 40:28లో ఏమంటాడంటే, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. మనం ఎఫెసీ పత్రిక 3:19లో చదువుకున్నాం కదూ. జ్ఞానమునకు మించిన అంటే శోధించడానికి అందనిది, పరిశీలించడానికి అందనిది, అర్థం చేసుకోవడానికి కూడా అందనిదంతటి జ్ఞానం అది. ఎవరు కూడా ఆ జ్ఞానాన్ని అందుకోలేరు. అర్థం కాదు. అంటే ఆయన మానవుడు కావడం వెనక ప్రేమ ఉంది, నో డౌట్. ఆయన గురించి 1-2 మాటలు మనం చూద్దాం ప్రభుని గురించి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఇలా రాసుంటుంది. అదేమిటంటే, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకునినా అని ఉంటుంది లేఖనం. ఉంది. అంటే ఏమిటి నన్ను ప్రేమించి అప్పగించుకోవటం ఏంటి? మానవుని బుద్ధి తెలిసి ప్రేమించేవాడెవడు? మానవుని యొక్క చంచలత్వం తెలిసి ప్రేమించేదెవడు? మానవ స్వభావం ఎరిగి ప్రేమించేదెవడో చెప్పండి అసలు. ఎవడు ప్రేమించలేడు, ఎవడు ప్రేమించడు కూడాను. కానీ దేవుడు ప్రేమించాడు. ఆ ప్రేమ చూసే మానవులకు, చూసేటువంటి దురాత్మల సమూహానికి అర్థం కానిది. అనేక మంది వేదాంతులకు కూడా అర్థం కానిది. ఆయన ప్రేమించి తను తాను అప్పగించుకున్నాడు. అవమానానికి అప్పగించుకున్నాడు, నిందకు అప్పగించుకున్నాడు, శ్రమకు అప్పగించుకున్నాడు, హింసకు అప్పగించుకున్నాడు. వీటన్నింటికి ఆయన అప్పగించుకున్నాడు. అంతేకాదు, ఇక్కడే రోమాపత్రికలో మరో మాట రాస్తాడు ఆ ప్రేమ గురించి మాట్లాడుతూ. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, మన ఎడల ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమైండగా క్రీస్తు మన కొరకు చనిపోయిన. ప్రేమించి అప్పగించుకోవడం కాదు, ప్రేమించి చనిపోయిన ప్రేమగల దేవుడైన. చనిపోవడం ఏమిటి?
ఎంత గొప్ప జ్ఞాని ఆయన! ఎంత గొప్ప జ్ఞాని ఆయన! అందుకనే 147వ కీర్తన 5వ వచనంలో రాసుంటుంది, ఆయన జ్ఞానమునకు మితి లేదు అంటాడు. మితి లేదు అనే పదానికి మనం ఇంగ్లీష్‌లో ఇన్ఫైనైట్ అని అర్థం. అనంతం అని చెప్పడం మితి లేనిది అంటాడు. ఎంత జ్ఞానం అందులో దాగుంది ఆ ప్రేమలో. మీరు ఆలోచించండి. ఆయన ప్రేమించి ఆ శిష్యుల వెంట వెళ్ళాడు. వాళ్ళని పిలిచాడు. వారికి బోధించాడు. వారిని బలపరిచాడు. వారు అమ్మేసుకుంటారని తెలుసు కదూ అందులో ఒకడు. వారు తను విడిచి వెళ్ళిపోతారని తెలుసు కదూ. మరో వ్యక్తి తనను ఎరగనని ఒట్టు పెట్టుకుంటాడని కూడా తెలుసు కదూ. మరొకరైతే గాయాల్లో వేళ్ళు పెట్టి చూడాలనుకుంటాడు, పక్కలో చెయ్యి పెట్టాలనుకుంటాడు అని కూడా తెలుసు కదా ఆయనకి. అంతా ఎరిగినవాడు. ఎంత ఎరిగేవాడు ప్రేమిస్తాడు? ఎంత ఎరిగేవాడు ప్రేమిస్తారు? ఇప్పుడు మీకు 4 పిల్లలున్నారు. అందులో ఒక వ్యక్తి మిమ్మల్ని నిజాయితీగా ప్రేమిస్తున్నాడని తెలుసు. మిగతావాడు నీ డబ్బుల కోసం ప్రేమిస్తున్నాడని తెలుసు. మిగతావాడు నిన్ను మోసం చేసి డబ్బులు తీసుకుంటున్నాడని తెలుసు. ఇంకొకడైతే ఇక చెప్ప పని లేదు, వాడు నటిస్తూ ఉంటాడని తెలుసు. మీరు ఆ ముగ్గురిని కూడా సమానంగా ప్రేమిస్తారా? మొదటి వానితో సమానంగా ప్రేమించలేం, మన వల్ల కాదు. కానీ ఈయన అలా కాదు. చెప్పుకున్నాం మనం, పక్షపాతం లేనటువంటి ప్రేమ, కృప చూపించిన ప్రేమ ఇది. ఇందులో దాగి ఉన్న ఆ గొప్ప ప్రేమ, ఆ ప్రణాళిక ఏమిటంటే, ఆయన అప్పగించుకున్నాడు నిన్ను నన్ను విడిపించడానికి. మనం బానిసలం, ఆయన అమ్మబడి అప్పగించుకున్నాడు మనల్ని విమోచించడానికి. ఆయన మరణించాడు మనం చావును జయించడానికి. ఆయన తిరిగి లేచాడు మనం పునరుద్ధానాన్ని పొంది యుగయుగాలు ఆయనతో ఉండడం కోసం. ఇందులో ఊహకందనటువంటి ప్రేమ ఉంది, జ్ఞానానికి అందనటువంటి ప్రేమ ఉంది. ఆ ప్రేమలో మనం అర్థం చేసుకోలేని పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉంది. పరిపూర్ణం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, పరిపూర్ణ జ్ఞానము కలవాని అంటాడు దేవుని గురించి. ఆయన పరిపూర్ణమైన జ్ఞానం అది. పరిపూర్ణమైన జ్ఞానం. కోరిటెన్ బూమ్ అనుకుంటాను. ఓసారి ఇలా రాసుకుంది, నేను తివాచీలు నేసే స్థలానికి వెళ్ళాను, ఆ పరిశ్రమ దగ్గరికి పోయాను. నన్ను ఆ గదిలోకి తీసుకెళ్లారు. అది 2-3 అంతస్తులున్న గది. నేను కిందకు తీసుకెళ్ళినప్పుడు పైకి చూపించారు, అదిగోండి తివాచి అని. కింద నుంచి చూస్తూ ఉంటే అవన్నీ పిచ్చి పిచ్చిగా ఉన్నాయి, పిచ్చి గీతల్లాగా ఉన్నాయి. ఒకదానికొకటి పొంతం లేకుండా ఉంది, అర్థం కాకుండా ఉంది. ఇదా తివాచి అన్నాను నేను. రండి అన్నాడు. పైకి తీసుకుని వెళ్ళాడు. ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిన తర్వాత చూస్తే నేను పైన అన్ని రంగులు మ్యాచ్ అయినాయి. సరిగ్గా దాని మీద చిత్రించిన బొమ్మ కూడా సరిగ్గా ఉంది. క్రిందకు పైకి ఉన్న వ్యత్యాసం ఏమిటి? భూమి మీద రక్షించబడడానికి ఆయన ప్రణాళిక ఎంత అర్థం కానిదిగాను, తెలివి తక్కువదిగాను, పిచ్చిదిగాను కనపడిన ఆయన ప్రేమ, రక్షించబడి నిత్యత్వానికి వెళ్ళిన తరువాత ఆ ప్రేమలో ఉన్న అనంతమైన జ్ఞానం ఏమిటో అర్థమవుతుంది. అనంతమైన జ్ఞానం ఏమిటో అర్థం. అంత మాత్రమే కాదు, ఈ ప్రేమను గురించి, ఆ జ్ఞానాన్ని గురించి 1-2 మాటలు ఇంకా చెప్పాలని ఆశ ఉంది నాకు. అదేమిటంటే, యెషయా గ్రంథం 53లో ఒక మాట రాసింది.
మనం చదివి ఉంటాం అనేక మార్లు. కానీ ఈ 53 మనకు తెలుసు. మన దోష శిక్ష ఆయన మీద పడిందని, సమాధాన శిక్ష ఆయన మీద పడిందని ఇవన్నీ మనం చదువుతాం. వాస్తవం అదంతా. ఆయన శ్రమ పడడంలో ఆ జ్ఞానం ఉంది. అయితే 11వ వచనంలో ఒక మాట రాశాడు. తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులునుగా చేయును అన్నాడు. అంటూ క్రింద రాశాడు, తన్ను గురించిన జ్ఞానము చేత అని. తనను గురించిన జ్ఞానం మనదైతే అనుభవ జ్ఞానం, ఆయనదైతే తనకున్న జ్ఞానం. తనకున్న జ్ఞానం. ఈ జ్ఞానం పాపిని నిర్దోషినిగా చేసేది. ఈ జ్ఞానం ప్రేమ, జ్ఞానంతో కూడిన ఈ ప్రేమ పాపిని పరిశుద్ధునిగా మార్చేది. ఇంకా విచిత్రమైన మాట చెప్పిన, ఈ ప్రేమ లోపల అవిధేయుడై దేవుని స్వరూపాన్ని కోల్పోయినటువంటి ఆదాము, అదే సంతానంగా పుట్టిన మనమందరం, అదే సంతానంలో పుట్టినటువంటి కాటప్పటి ఆదాముగా పిలువబడిన ప్రభువులో ఆ ప్రేమ జ్ఞానం విధేయత చూపించి ఆయనను అంగీకరించిన వారు కోల్పోయినటువంటి దేవుని స్వరూపాన్ని పొందడం అనేది అందులో ఇమిడి ఉంది. ఆ ప్రేమలో దేవుని స్వరూపాన్ని పొందడం, దైవాత్మకు నివాసం కావడం, దేవునితో భూమి మీద రక్తమాంసాల్లో పాలివాడగం, మనం బ్రతుకున్నంతకాలం సహవాసం చేయడం, ఇది జ్ఞానానికి అందంది. జ్ఞానానికి అందంది. నానా ఉట్టిపోయాను అన్నప్పుడు వెంటనే ఈ నింపబడడానికి గల కారణం ఏమిటి? ఆయన ప్రేమంతే. చెప్పడానికి ఏమీ లేనివాడు ఇన్ని మాటలు చెప్పడం ఏంటి? అదే ఆయన ప్రేమ, మితి లేని ఆయన జ్ఞానం. అంతే. మనిషి కాదు, మనిషి మాటలు అంతకంటే కాదు. తన ఆత్మచేత నింపి మాట్లాడడానికి సామర్థ్యత కలుగు చేసేవాడు ఆయన. అందుకనే సిలువ దేవుని జ్ఞానాన్ని చూపిస్తుంది. సిలువ దేవుని శక్తిని చూపిస్తుంది. సిలువ జయాన్ని చూపిస్తుంది. అవి ఆయన మరణ పునరుద్ధానాల సిలువను గురించి మాట్లాడుతున్నాను, అంతేగాని కొయ్య సిలువను గురించి కాదు. మరో మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. అదేమిటంటే, ఈ ప్రేమలో దాగి ఉన్న ఓ గొప్ప సంగతి ఏమిటి అంటే, రోమపత్రికలోని 8వ అధ్యాయం 37వ వచనంలో ఇలా రాశాడు, మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధికమైన విజయం పొందుతున్నాము అన్నాడు. నువ్వేమిటి, నేనేమిటి పాపం మీద జయమా? నువ్వేమిటి, నేనేమిటి అపవాది మీద జయమా? నువ్వేమిటి, నేనేమిటి పాప స్వభావం మీద జయమా? నువ్వేమిటి, నేనేమిటి ఈ లోకం దాని ఆకర్షణల మీద జయమా? ఇది మన జ్ఞానానికి మించింది. మన జ్ఞానానికి మించింది. అంత మాత్రమే కాదు సుమా, ఇక్కడ చెప్తున్న విజయం ఏమిటో తెలుసా? చూడండి ఏమంటాడు. శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం అంటూ దినదినము వధించబడిన, వదకు తేబడిన గొర్రెపిల్లలం మనం. అయినను వీటన్నిటి మీద మనకు అత్యధికమైన విజయం ఉంది. వీటన్నిటి మీద విజయం.
వాళ్ళు ఎలా భరించారు? థామస్ వాట్సన్ భక్తుడు ఇలా అంటాడు, ఆ హతసాక్షుల్ని ఆ కట్టెలు పేర్చి కొయ్య కట్టేసి నుప్పు ముట్టించి దాని మీద తైలం పోసి అది బగ్గున మండుతున్నప్పుడు ఆ అగ్నికీలలు వారికి గులాబీ పరుపుగా ఎలా మారింది అంటాడు. వాళ్ళు గులాబీ పరుపు మీద ఉన్నట్టుగా ఆ అగ్నికీలల మీద ఎలా ఉన్నారు? వాళ్ళకి జయం ఎలా వచ్చింది మరణం దగ్గర వదకు తేబడినప్పుడు? అక్కడ దేవుని జ్ఞానం ఉంది, దేవుని ప్రేమ ఉంది. జ్ఞానానికి మించినటువంటి క్రీస్తు ప్రేమ అది. ఆయన ప్రేమ పిచ్చిది కాదు, పిచ్చిది కాదు. ఈ ప్రేమను గురించి మరికొన్ని విషయాలు తర్వాత అధ్యయనం చేద్దాం. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, మమ్మల్ని ప్రేమించిన మీ ప్రేమను, అందులో ఉన్న జ్ఞానాన్ని కొద్దిగా చూడ్డానికి మీరు కృప చూపించారు. రుణస్తుని మా ముందున్న సమయం యావత్తు దీవెనగా మార్చుమని మీ కృపాహస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు చిత్తమైతే మరల తిరిగి శుక్రవారం రాత్రి 9:30 కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.